అసలు ఆమెకు సిగ్గు శరం ఉందా? అసలు ఒక మనిషి పుట్టుక పుట్టిందా? ఆడ పుట్టుక పుట్టిందా? మమతా బెనర్జీ మనిషేనా? అసలు కడుపుకు అన్నం తింటుందా? బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి అయి ఉండి సినిమాలలో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కి దాకా రాఖీ కడతారు. ఆ టెంపర్ సినిమాలో డైలాగులు చెప్తాడు, రాఖీ సినిమాలో డైలాగులు చెప్తాడు. రవితేజ గారు బయటకు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, అల్లు అర్జున్ రావాలి, మహేష్ బాబు రావాలి, చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తాడు. కవిత ఏమన్నా మంచి పని చేసి జైలుకు పోయింది, ఆ లిక్కర్ స్కామ్ లో పోయింది. అట్లాంటి లిక్కర్ రాణి కోసము, అట్లాంటి ఆమె కోసము ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. ఈయన కేటీఆర్ ఇంకా ఐ మిస్ యూ మై సిస్టర్ అంటుండు. మార్పు వచ్చింది. కల్వకుంట్ల ఫ్యామిలీ పోయి యనుమల ఫ్యామిలీ వచ్చింది. యనుమల రేవంత్ రెడ్డి, యనుమల జగదీష్ రెడ్డి అమెరికాలో, తర్వాత యనుమల తిరుపతి రెడ్డి, యనుమల కొండల రెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి ఏమో యనుమల ఉండడం. ఇప్పుడు ఈ వాళ్ళేమో హరీష్ రావు, కవిత రావు, సంతోష్ రావు, కేటీ రావు, కేసీ రావు. ఈ రావుల ప్లేస్ లో ఈ రెడ్లు వచ్చాయి. అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మము కొండ కోనల కుదిలేసిండు అని. ఉస్మానియా అంటేనే మనకి ప్రధానంగా ఈ మధ్య కాలంలో గుర్తుకొచ్చేది మైపల్ యాదవ్ గారు. అన్న దగ్గర ఉన్నాం, తెలుసుకుందాం అసలు ఏంది పరిస్థితులు దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ విషయాలపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సార్. బాగున్నారు అన్న? చెప్పండి, మరి ఇటు ఇంత దారుణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు దాదాపు మనము 80 వసంతాలకు అడుగు పెట్టబోతున్నాం, ఇంకో 2 సంవత్సరాలు అయితే. ఎందుకు అసలు మనకి ఇంత రాసుకున్న రాజ్యాంగం ఉంది, ఎందుకు ఈ చట్టాలు అనేటివి? అంటే అధికారంలో ఏ పార్టీలు అన్నీ ఉండాలి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, చట్టాలు ఎందుకు ఇంత నిర్వీయంగా ఉన్నాయి? ఎందుకు ఇంత బలంగా లేవు? ఇప్పుడు వేరే దేశాలతో పోల్చుకుంటే ఎందుకు ఇక్కడ బలహీనంగా ఉన్నట్టు చట్టాలు? ఏం చేస్తే బాగుంటుంది? అదే భవిష్యత్తులో మాత్రం ఇట్లాంటి పునరావృతం కావద్దు అనుకుంటే మాత్రం కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి. అసలు ఇట్లాంటి కేసులలో ఎవరిని తీసుకెళ్లి జైల్లో పెట్టి వాడికి 3 పూటల మెక్కిపిచ్చి ఇది ఏమైతుందంటే క్రిమినల్స్ అంతా వెళ్ళి మళ్ళీ ఒక్క దగ్గర జమ అయ్యి మళ్ళీ నేను ఇది చేసిన అది చేసిన ఇంకా క్రిమినల్ ఇంకా పెద్ద క్రిమినల్ అవుతుండు. ఇప్పుడు నయీం అనేటోడు తెలంగాణ రాష్ట్రంలో వాడు జైలుకి వెళ్ళిన తర్వాత అక్కడ క్రిమినల్స్ అందరినీ పరిచయం చేసుకొని ఇంకా పెద్ద క్రిమినల్ అయ్యేస్తుంది. అట్లనే పరిటాల రవి కేసులో సూర్య అని, భాను అని వీళ్ళు జైళ్ళల్లో ఉండే స్కెచ్లు గీయడం. అంటే వీళ్ళ జైళ్ళు కూడా చాలా మట్టుకు పరివర్తన తీసుకొచ్చుడు దేవుడెరుగు. ఇంకా మరింత క్రిమినల్స్ తయారు చేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇట్లాంటి రేప్ కేసులలో ఎస్పెషల్గా మైనర్ బాలికల మీద చేసినప్పుడు, చంపినప్పుడు కఠినాతి కఠినమైన శిక్షలు అవసరం అనుకుంటే 2 చేతులు, 2 కాళ్ళు, 2 చెవులు నరికేసి అట్లా శిక్షలు వేసి దేశమంతా రాష్ట్రమంతా తిప్పితేనే నా కొడుకులకు ఏమన్నా బుద్ధి వచ్చే ఛాన్స్ ఉంటుంది. అట్లాంటి చట్టాలు లేకుండా ఏందండి, చంపినోడికి పోలీస్ సెక్యూరిటీ ఉంటది. అసలు ఆమె ఏం తప్పు చేసింది? కలకత్తాలో చేసిన ఆయన కూడా నేనే చేసిన అని చెప్పుకునే పరిస్థితి చెప్తున్నాడు. కాకపోతే వాడు ఒక్కోడు చేస్తే ఇంత ఇష్యూ జరగదు. వాడు ఒక్కోడు కాదు అక్కడ మ్యాటర్. మరి వాడు ఒక్కోడే చేస్తే 100 మంది పోలీసు మా రౌడీలు వచ్చి అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేసి, సాక్ష్యాధారాలు ధ్వంసం చేసి, వాడికి అంత బ్యాక్గ్రౌండ్ ఉందా? లేదంటే అక్కడ ఎక్కడైతే కేసు జరిగిన ప్లేస్ లో రినోవేటివ్ బిల్డింగ్ చేపిస్తా ఉన్నారు. ఎందుకు జరుగుతుంది ఇదంతా? అంటే వాడు ఒక్కోడు లేడు. ఈ కేసు వెనకాల అనేక మంది ఉంది. నేను గమనించిన కాడికి, చూస్తున్న కాడికి, అబ్జర్వ్ చేస్తున్న కాడికి, చాలా మంది విశ్లేషిస్తున్న కాడికి ఏమనిపిస్తుంది అంటే దాంట్లో డ్రగ్స్ మాఫియా కానీ, హ్యూమన్ ట్రాఫికింగ్ కానీ, సెక్స్ రాకెట్ కానీ, ఇంటర్నల్ ఆర్గాన్స్ సెల్లింగ్ కానీ ఇట్లాంటి మాఫియా జరుగుతుందా అనేది తెలుస్తూ ఉంది. ఆమె ఫైటర్ అట, డాక్టర్ ఈజ్ ఏ ఫైటర్. ఆమె ఫైటర్ కాబట్టి ఈమె ప్రతిసారి మాకు అడ్డుపడుతుంది. ఈమెను అడ్డు తొలగించుకోవాలని చెప్పేసి అక్కడున్న మమతా బెనర్జీకి సంబంధించిన మరి మాఫియా ఉండొచ్చు అని అందరూ అంటారు. రాష్ట్రానికి సీఎం కూడా ఒక మహిళ, ఆమె కూడా సరిగ్గా స్పందించకపోవడము, నిరసన తెలిపే విధంగా తాను కూడా రోడ్డు పైకి రావడము ఎట్లా చూడొచ్చు? ఇక్కడ ఆయన చేసిన ఆయన కూడా అధికార పార్టీకి చెందిన ఆయన అని కూడా కొంతవరకు వినిపిస్తుంది. ఎవరు ఉండొచ్చు ఇక్కడ? అసలు ఆమెకు సిగ్గు శరం ఉందా? అసలు ఒక మనిషి పుట్టుక పుట్టిందా? ఆడ పుట్టుక పుట్టిందా? మమతా బెనర్జీ మనిషేనా? అసలు కడుపుకు అన్నం తింటుందా? ముఖ్యమంత్రి పొజిషన్లో ఉండి ఆమె రోడ్ల మీదకి వచ్చి దండాలు పెట్టి అభివాదాలు ఇచ్చడం ఏందండి? ఆమెనే హోంశాఖ మంత్రి, ఆమెనే ఆరోగ్య శాఖ మంత్రి, ఆమెనే ముఖ్యమంత్రి. ఆమె తలుచుకుంటే ఒక్క రోజులో అన్ని ఎవిడెన్స్ తెలుస్తాయి, అన్ని తెలుస్తాయి. అసలు ఆమె ఫెయిల్యూర్ వల్లనే ఇంత జరిగింది. అక్కడ కనీసం సీసీ కెమెరాలు లేవు. అడుగడుగున సీసీ కెమెరాలు, ప్రతి రూమ్ లో సీసీ కెమెరాలు పెట్టాలన్న సోయి మమతా బెనర్జీకి లేదా? విద్యాశాఖ, వైద్య శాఖ మంత్రి, హోంశాఖ మంత్రి బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి ముఖ్యమంత్రి అయి ఉండి
ఈమె చేసిన చేష్టలకు హైకోర్టు ఇంకా లేట్ అవుతుందని సిబిఐకి అప్పచెప్పింది. మళ్ళీ సుప్రీంకోర్టు కూడా ఇన్వాల్వ్ అయింది. ఈమె రోడ్ల మీదకి వస్తుంది, ఎవరి మీద కొట్లాడుతుంది అంటే ఒక సాటి మహిళకి ఇక్కడ ఒక ట్రైనీ డాక్టర్ కి ఇప్పుడు మనకు ప్రాణాలు పోసే డాక్టర్లకి ఏ రక్షణ లేకపోతే అక్కడ ఉన్న సీఎం కూడా ఒక మహిళ, ఆమె కూడా సరైన ఏంది యాక్షన్ తీసుకోకపోవడం ఎట్లా చూడొచ్చు? వేరే రాష్ట్రాల్లో తీరుస్తే కూడా ఎట్లా చూడొచ్చు? ఆమె ఫెయిల్యూర్ వల్లేనైంది. మళ్ళా బుద్ధి లేకుండా రోడ్ల మీదకి వచ్చి న్యాయం చేయకుండా వాళ్ళ తల్లిదండ్రుల కంట ఆత్మహత్య చేసుకుందని వాడు ప్రిన్సిపాల్ చెప్తే వాడిని ఎంక్వైరీ చేయకుండా వాడిని వేరే దాంట్లోకి వేరే కాలేజీకి ట్రాన్స్ఫర్ చేసింది ఈమె. అక్కడ ఎవరెవరైతే ప్రొఫెసర్లు ఈ జూనియర్ డాక్టర్లకు కానీ ట్రైన్డ్ డాక్టర్లకు కానీ సపోర్ట్ చేస్తుంటే వీళ్ళ ఉద్యమానికి, ఆ ప్రొఫెసర్లు అందరినీ వేరే దగ్గర ట్రాన్స్ఫర్ చేయడం, మళ్ళీ బయటకు వచ్చి రోడ్డు మీదకి వచ్చి దండం పెట్టి న్యాయం చేయాలని కొట్లాడడం, స్టూడెంట్ల మీద కేసులు పెట్టడం, ప్రొఫెసర్ల మీద కేసులు పెట్టడం. ఈమె లోపల చేసేది ఒకటి ఉంది, బయటకు చెప్పేది ఒకటి ఉంది. దాంట్లో అనేక మాఫియాలు నడుస్తున్నట్టు. ప్రిన్సిపాల్ అంటాడు సందీప్ ఘోష్ అనేటోడు పెద్ద క్రిమినల్ అంటున్నారు, వాడిని ఎంక్వైరీ చేస్తుంది సిబిఐ. వాడు చెప్పే సమాధానాలు ఒక్కటి కూడా పొంతన లేవట. వాడు ఎవడెవడికి కాల్ చేసిండు, వాట్సాప్ చేసిండు, దాంట్లో ఎవరికో మరి తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళకి చేసిండా, ఇవన్నిటిని కూడా చెక్ చేస్తూ ఉన్నారు. ఈ విషయం మీద అడ్వకేట్లు కూడా అక్కడ కలకత్తాలో అందరు రోడ్ల మీదకి వస్తున్నారు. కలకత్తాలో డాక్టర్లు అందరు బయటకు వచ్చిర్రు. హైదరాబాద్లో గాంధీ హాస్పిటల్లో కానీ అపోలో హాస్పిటల్లో కానీ డాక్టర్లు అందరు బయటకు వస్తూ ఉన్నారు. ఈ ఎవరైతే ఇంకా రోగులు ఉన్నారో రోగులందరూ కూడా బయటకు రావాలి. అన్ని రకాల మనుషులు, మహిళలందరూ కూడా, మహిళలు కానీ అన్ని రకాల వృత్తులు కానీ ఇప్పుడు డాక్టర్లను కాపాడుకోవాలి. ఇంతకాలం మనలో డాక్టర్లు కాపాడిర్రు, ఇప్పుడు మనం డాక్టర్లను కాపాడాల్సిన అవసరం వచ్చింది. మనం ఓట్లేసి ఎన్నుకునే ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యే అయినా ఎమ్మెల్సీ అయినా ఇంకోరైనా వాళ్ళు ఏదైనా సందర్భానికి బయటకు వస్తే హడావుడి ఉంటుంది, వాళ్ళకి సెక్యూరిటీ, వాళ్ళ బందోబస్తు. మళ్ళీ మన ప్రాణాలు కాపాడే ఇప్పుడు దేవుడు అని అంటే సాక్షాత్తు మనకు పరోక్షంగా కనిపించిన దేవుళ్ళు డాక్టర్లే. మన ఎటువంటి పరిస్థితుల్లో మన ప్రాణాలను పోసేది, చావు చివరి వరకు వెళ్ళిన వాళ్ళకు కూడా ప్రాణాలను పోసి కాపాడేది డాక్టర్లు. వాళ్ళకే రక్షణ లేకపోతే ఏంది పరిస్థితి? ఈ రోజు దేశవ్యాప్తంగా అందరూ రోడ్ పైకి వస్తున్న విషయం చూస్తున్నాం. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం కానీ అన్ని రాజకీయ పార్టీలకు చెప్తున్నాం, కఠినమైన చట్టాలు రావాలి. ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా సిలబస్ మార్చాలి. ఈ మోరల్స్, ఎథిక్స్, మానవత్వం, మహిళల పట్ల చూసే విధానం, వాళ్ళ పట్ల వైఖరి, ఇదంతా మారే విధంగా ఒక ఎడ్యుకేషన్ తయారు చేసి ప్రతి తల్లిదండ్రులకు కూడా స్కూల్కు పిలిపించి మీ పిల్లలకి ఇట్లా ఎడ్యుకేట్ చేయాలని చెప్పి, అసలు టీచర్లకు కూడా స్కూల్కు పంపే రోజులు రావాలి. వారానికి ఒక్క రోజన్నా పంపించి మీ ఎస్పెషల్గా అబ్బాయిలకు, మగవాళ్ళకి ఇట్లా చెప్పండి. ఆడవాళ్ళని చూసే విధానము, ఆమె కూడా ఒక నా లెక్కనే ఒక ఆడబిడ్డ, మీరు ఎవరిని కూడా అఘాయిత్యాలు చెయ్యొద్దు, వల్గర్గా చూడొద్దు, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి, మంచిగా చూసుకోవాలి అని మగవాళ్ళకు కూడా ట్రైనింగ్ చేయాల్సిన ఉంది. అదేవిధంగా ఆడవాళ్ళందరికీ కూడా కరాటే, బాక్సింగ్ అనేది ఖచ్చితంగా నేర్పియాలి. అది ప్రభుత్వ స్కూళ్ళల్లో, అన్ని స్కూళ్ళల్లో ఖచ్చితంగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి. ఇప్పుడు ఇంటర్ ఉంటే ఇంటర్లకు నేర్పించాలి, 10th ఉంటే 10th, డిగ్రీ ఉంటే డిగ్రీ, పీజీ వాళ్ళకి పీజీ, ప్రతి ఒక్క మహిళ కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రకమైన చట్టాలు నిర్బంధంగా కరాటే నేర్పించే రోజులు రావాలి. అబ్బాయిలకు కూడా నిర్బంధంగా ఈ క్లాసులు చెప్పాలి. మహిళల పట్ల చూసే విధానం, ఇదంతా ఏం లేదండి. ఎడ్యుకేషన్ వ్యవస్థలో మార్పు రావాలి. అదేవిధంగా తప్పు చేసినోడు కూడా వారం 10 రోజులలో కఠినమైన శిక్షలు పడతాయి. ఉరిదీస్తారు. కానీ ఇంకా ఇక్కడ ఏం చేయాలంటే కాళ్ళు, చేతులు, తలకాయ ఉంచి కాళ్ళు చేతులన్నీ నరికేసి, చెవులన్నీ నరికేసి, అట్లాంటి నరకం చూపించి, అయ్యో మీరు కూడా తప్పు చేస్తే ఇట్లాంటి శిక్ష ఇస్తామని సందులలో గల్లీలలో తింపితేనే భయం ఉంటుంది తప్ప అసలు భయం లేకుండా పోయిందండి. తల్లిదండ్రులు అట్లనే తయారయ్యారు, పిల్లలు అట్లనే తయారయ్యారు. ఒక్కొక్కడు సైకాన్లాగా, సైతో లాగా తయారై బర్త్డేలకు కూడా ముఖం మీద స్ప్రే కొట్టడాలు, ఆ కేక్ మీద స్ప్రే కొట్టడాలు, వాడి ముఖంకు కొట్టడాలు, అగ్గివాడు అంత కాలిపోవడము, లేదంటే ఆయన కట్టేసి కొట్టడము, పిడికి గుద్దులతో గుద్దడం, ఇదేం ఉన్మాదం అండి. వేలు ఖర్చు చేసేది లేని వాటికి తినడానికి పెట్టిన అయిపోతుంది. అదే అది నేర్పియాల్సింది పోయి ఈ పనికిమాలిన కల్చర్ ఏం నేర్పిస్తున్నారు. ఇదంతా గవర్నమెంట్ కూడా ఈ చట్టాలు తీసుకురామంటే, ఈ బేకర్గాలు గొర్రెలు ఇస్తాము కోసుకొని తినండి, చేపలు ఇస్తాం పట్టుకొని తినండి, బర్రెలు ఇస్తాం పిండుకొని పాలు తాగండి, బతుకమ్మ చీరలు ఇస్తాము, ఏందండి ఆ పథకం? ఉచిత బస్సు ఇస్తాము, తులం బంగారం ఇస్తాము,
లగ్గం చేసుకుంటే ₹1,00,000 ఇస్తాం. అసలు ప్రభుత్వాలు ఉంది గివ్వి స్కూటీలు ఇస్తాం ఇవి కాదండి. గల్లికో బారు వైన్ షాపులు పెట్టి గివన్నీ ఇచ్చే బదులు నేను అనేది ఏంటంటే ఆడపిల్లలకు కరాటే నేర్పియండి, మగ పిల్లలకు రక్షించుకునే విధంగా మగవాళ్ళకు కూడా మోరల్ ఎడ్యుకేషన్, మహిళల పట్ల ఎడ్యుకేషన్ ఇది నేర్పియండి. ఇవన్నీ చేయకుండా రక్షణ లేదు, న్యాయం లేదు. ఎందుకంటే ఇవన్నీ అడ్డమైన పథకాలు. సమాజంలో కుటుంబాలలో కూడా ఈ వ్యవస్థలో కొంతవరకు అంటే ఈ కాలం ఇక్కడ నిర్లక్ష్యం జరుగుతుంది అనుకోవచ్చా? ఈ మధ్యలో ఈ సోషల్ మీడియాలు, ఫేస్బుక్లు, ఆన్లైన్లు, వాట్సాప్లు దీని ద్వారా కూడా తప్పుదోవ బట్టే కారణాలతో కూడా ఈ కొన్నిటికి వ్యసనాలుగా మారి ఈ అంటే విలువలు మానవత విలువలు తెలియక కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. అసలు చిన్న చిన్న వయసు పిల్లలు, స్కూల్కి వెళ్ళే పిల్లలు తాగడాలు చేయడాలు, ఈ ఫోన్లు, ఈ ప్రభావాలు కూడా చూపిస్తున్నాను అనుకోవచ్చు. అంటే డెఫినెట్గా అన్నీ ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది సోషల్ మీడియా ద్వారా. కానీ నేనే ఏంటంటే ప్రభుత్వాలు అసలు ఎక్కడన్నా న్యాయం చేద్దాము, ధర్మం చేద్దాము, రక్షణ కల్పిద్దాము. ఇంకా హాస్పిటల్లో సీసీ కెమెరాలు పెట్టకపోవడం ఏంటండి? ప్రైవేట్ హాస్పిటల్ ఎట్లా ఉంటాయి, గవర్నమెంట్ హాస్పిటల్ ఎట్లుంటుంది? గవర్నమెంట్ దగ్గర లక్షల కోట్ల ఆదాయం ఉంటుంది. వాడు ప్రైవేట్ వ్యక్తి ఎవడో ఒక సింగిల్ పర్సన్, లేదంటే ఇద్దరు, లేదంటే ఒక నలుగురు కలిసి ఒక హాస్పిటల్ పెట్టుకుని అద్భుతంగా క్లీనింగ్ ఉంటుంది, సీసీ ఫుటేజ్లు ఉంటాయి, మంచి సెక్యూరిటీ ఉంటుంది. కొన్ని ఇప్పుడు నారాయణమ్మ కాలేజ్ సైడ్ అటు వెళ్తే ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో కూడా బాడీ గార్డులు ఉన్నారు. అంటే వాళ్ళ హాస్పిటల్ స్కూళ్ళని కాపాడుకోవడం కోసం, వాళ్ళ మీదకి ఎవరైనా తిరుగుబడితే కాపాడడం కోసం. అసలు ఇక్కడ ఎవరికైనా సెక్యూరిటీ ఉందండి? గాంధీ హాస్పిటల్ డాక్టర్ కన్నా సెక్యూరిటీ ఉందా? ఉస్మానియా హాస్పిటల్ ఉందా? అసలు అందులో ఫెసిలిటీస్ ఉన్నాయా, సౌకర్యాలు ఉన్నాయా? డాక్టర్ల పరిస్థితి ఏందండి? ఎంత దారుణం. అక్కడ ఫెసిలిటీస్ లేక రోగి చచ్చిపోతే కూడా డాక్టర్ని అంటారు. ఆక్సిజన్ పెట్టాల్సిన బాధ్యత గవర్నమెంట్దా, డాక్టర్లదా? ఆక్సిజన్ లేక చనిపోయినా, సరైన మిషన్ యంత్రాలు, ఆపరేషన్కి సంబంధించిన మెటీరియల్ లేకపోయినా, మత్తు ఇంజెక్షన్ లేకపోయినా, మరి చనిపోతుంటే మరి డాక్టర్లను అంటారు. మరి ప్రభుత్వాలను అడగాలి కదా. మనమేమో ఉచితాలకు అలవాటు పడి, మనమేమో చీరలకు, బర్రెలకు, గొర్రెలకు, చేపలకు, పందులకు, కోళ్ళకు గిఫ్ట్కి అలవాటు పడి వాడు మళ్ళీ హాస్పిటల్లో మంచిగా లేదని డాక్టర్లను అంటే ఏం లాభం? అడగాల్సింది ముఖ్యమంత్రిని, అడగాల్సింది మంత్రులను, అడగాల్సింది ఎమ్మెల్యేలను, అడగాల్సింది అధికారులను. డాక్టర్లను ఏమన్నారంటే వాళ్ళ మీద ఊకేనే దాడులు చేయడము, ఇవన్నీ ఏంది? ఎస్పెషల్గా ప్రభుత్వ హాస్పిటల్లో ఈ దాడులేంది? ప్రభుత్వ హాస్పిటల్లో పాపం వాళ్ళు 36 గంటలు నాన్ స్టాప్గా ప్రపంచంలో ఎవరైనా పనిచేస్తారా? లేబర్ చట్టాల ప్రకారం అయినా 8 గంటల కంటే ఎక్కువ పనిచేయరు. ఒక సెక్యూరిటీ గార్డ్ అయినా, హోమ్ గార్డ్ అయినా, లేకపోతే ఇంకొక జాబ్ అయినా, ఏ బ్యాంక్ ఎంప్లాయీ అయినా, బ్యాంక్ మేనేజర్ అయినా, క్లర్క్ అయినా, ఏ జాబ్ తీసుకున్నా, ఒక టీచర్ అయినా 8 గంటలు జాబ్ చేస్తారండి. పాపం మీ పీజీ స్టూడెంట్స్కు 36 గంటలు ఏందండి? ఇంటర్నల్గా మార్కులు ఏమి అని బెదిరియడాలు, బ్లాక్మెయిల్ చేయడాలు, ఇగో ఇట్లా ఎవరన్నా మాఫియా లాగా ఎంటర్ అయితే వీళ్ళని చంపేయడాలు. ఇవల్ల ఇంజనీరింగ్లో చేసే పీజీ స్టూడెంట్స్ల బతుకులు, జూనియర్ డాక్టర్ల లైఫ్లు, నర్సుల లైఫ్లు చాలా అధ్వానంగా ఉన్నాయి. దీన్ని అంతా మార్పు తీసుకురావాలి, చట్టాలు తీసుకొచ్చేటట్టు మన మీడియా అంతా పనిచేయాలి. ప్రతి స్టూడెంట్, యువత కూడా అంతా బయటకు వచ్చి వాళ్ళకి మద్దతు ఇవ్వాలి. వాళ్ళు ఏడుస్తా ఉన్నారు. తెలంగాణలో చూసుకుంటే గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు దిశ విషయంలో చూసినాం, ఎన్కౌంటర్లో, స్పాట్ల అలాంటి చట్టాలు, అలాంటి బలమైన చట్టాలు ఇప్పుడు మైనర్ బాలికల మీద కానీ, లేకుంటే ఇలాంటి డాక్టర్ల పైన కానీ జరుగుతుంటే ఇప్పటికీ మనం ఇంకో 2 సంవత్సరాలు అయితే 85 సంవత్సరాల వసంతాలకు అడుగు పెడతాం. పేరుకే ఇది 85 సంవత్సరాల స్వతంత్రమా? మరి వచ్చిందనుకోవాలా మహిళలకు కానీ, లేకుంటే అందరికీ నిజమైన స్వాతంత్రం వచ్చిందనుకోవచ్చా? ఎందుకు బలమైన చట్టాలు లేవు? అదే చేయాల్సిన బాధ్యత అన్ని రాజకీయ పార్టీల పైన ఉంది. రాజకీయ పార్టీల పైన ఒత్తిడి తీసుకురాకపోవడం వల్ల ఇప్పుడు మనం కులంకో సంఘం పెట్టుకున్నాం, నా కులంకి ఇది కావాలి, నా మతంకి ఇది కావాలి, లేదంటే నా ఊరికి ఇది కావాలి, నా జిల్లాకి ఇది కావాలి, నా రాష్ట్రానికి బడ్జెట్ తక్కువ పడ్డది అంటారు. కానీ ఎక్కడన్నా మహిళలకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వీటిపైన చట్టాలు తీసుకురావాలని ఎవడన్నా ఫైట్ చేస్తుండా? ప్రతిపక్ష నాయకులను అడుగుతున్నారా? ఇప్పుడున్న ఏ పార్టీ అన్నా ఈ చట్టాలు బలంగా దేవాలని ఎవడన్నా రోడ్ల మీదకి వస్తుండా? ఇప్పుడు ఈయన ఒక్కొన్ని చంపడమో, ఈ 10 మందినో 5 మందినో చంపడుతూ ప్రాబ్లం సాల్వ్ కాదు. ఈ బలమైన చట్టాలు రావాలి. ఇంకా ఎస్పెషల్గా డాక్టర్లు ఉండే ప్లేస్లలో సీసీ ఫుటేజ్లు ఉండాలి, వాళ్ళకు మంచి సెక్యూరిటీ ఉండాలి. కనీసం టాయిలెట్లు సరిగ్గా లేవంటే ప్రభుత్వ హాస్పిటల్లో, వాళ్ళకి తినడానికి కూడా సరిగ్గా బెడ్రూమ్స్ లేవు. వాళ్ళు అయినా పని చేయాలంటే ఏం చేస్తారు? ఇవాళ డాక్టర్ల లైఫ్లు ఒక
కొవ్వొత్తిలాగా ఆరిపోతా ఉన్నాయి జూనియర్ డాక్టర్లు వాళ్ళంతా రోడ్ల మీదకి వస్తుంటే బాధ అవుతుంది. మిగతా వాళ్ళందరూ కూడా రావాలి కదా, మన అందరం కూడా ఏదో ఒక రోజు హాస్పిటల్లో డాక్టర్ సాయం తీసుకున్న వాళ్ళమే కదా, ఇలా డాక్టర్ల వల్లనే మనం ఇలా బతుకుతున్నాం కదా. మరి ఇలా మిగతా పౌర సమాజం అంతా బయటకు రావాలి కదా, ఎస్పెషల్గా సినిమా హీరోలు రావాలి కదా, మహిళా సంఘాలు రావాలి, సినిమా హీరోలు కూడా రావాలి కదా. సినిమా హీరోలు ఎటువంటి సల్మాన్ ఖాన్ ఏడి, అమీర్ ఖాన్ ఏడి, షారూక్ ఖాన్ ఏడి, సినిమాలలో మహిళల మీద ప్రేమ ఉన్నట్టు. రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్కి ఇటు దాకా రాఖీ కడతారు, టెంపర్ సినిమాలో డైలాగులు చెప్తాడు, రాఖీ సినిమాలో డైలాగులు చెప్తాడు. కనీసం ఇప్పుడు సోషల్ మీడియా ఆయన ట్విట్టర్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా ఒక పోస్ట్ పెట్టడం, కలకత్తాలో జరిగిన డాక్టర్ ఇది పాశవికం, దీన్ని ఖండిస్తున్నాం, శిక్ష పడాలి, డాక్టర్ల పట్ల వాళ్ళకు మంచి సెక్యూరిటీ ఉండాలి, కఠినమైన చట్టాలు రావాలని ఒక చిన్న పోస్ట్ పెట్టడానికి జూనియర్ ఎన్టీఆర్కి ఏం ప్రాబ్లం అండి, మహేష్ బాబుకి ఏం ప్రాబ్లం అండి, సినిమాలలో అంతగానం తిరిగిచ్చేయండి లాభ అయిపోతారని చెప్పి మహేష్ బాబు కూడా చెప్తాడు. వీళ్ళు బయట కొంత సర్వీస్ చేస్తారని తెలుసు మహేష్ బాబు వాళ్ళు, కానీ అది సరిపోదండి. మీరు చెయ్యాల్సింది, మీరు ఎంతమందికి చేసిన సర్వీస్ అనేది అదొక డిఫరెంట్ ఏరియా. కానీ ఇట్లా కష్టాలు వచ్చినప్పుడు, మహిళల మీద అఘాయిత్యాలు జరుగుతున్నప్పుడు మహిళలను కాపాడుకోవాల్సిన బాధ్యత, డాక్టర్లను కాపాడుకోవాల్సిన బాధ్యత సినిమా హీరోలకు రాదా? వీళ్ళ ఇండ్లలో ఆడోళ్ళు లేరా? రేపు వీళ్ళ ఇండ్లలో కూడా ఆడోళ్ళకి ఏదైనా అయితే ప్రాబ్లం ఎవరు చేస్తాడు? వీళ్ళు ఎక్కడికైనా బయటకు వెళ్ళరా? బయట డ్రగ్గిస్టులు, మాఫియాలు మొత్తం ఎక్కడికక్కడ ఉన్నారు. ఎవరికైనా జరగవచ్చండి, వీళ్ళకి జరుగుతుంది వీళ్ళకి జరగదు అనేది ఏం లేదు. ప్రభాస్ లాంటి వ్యక్తి పాన్ ఇండియా సినిమాలు తీసిండు, అల్లు అర్జున్ పాన్ ఇండియా సినిమాలు తీసిండు, పుష్ప. మరి మీకు దేశవ్యాప్తంగా సినిమాలు ఆడాలి, ఇలాంటి సంఘటన మరి సంఘటన జరిగినప్పుడు కలకత్తాలో జరిగితే మాకు సంబంధం లేదు, అది మా రాష్ట్రం కాదని వదిలేస్తారా? రవితేజ గారు బయటకు రావాలి, జూనియర్ ఎన్టీఆర్ రావాలి, అల్లు అర్జున్ రావాలి, మహేష్ బాబు రావాలి, చిరంజీవి గారు రావాలి, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి స్పందిస్తాడు. ఆయనను చూసి ఆదర్శంగా తీసుకోండి కదా, ఆయన రోడ్ల మీదకి వచ్చి చేస్తాడు. కానీ మీరు అట్లీస్ట్ రోడ్ల మీదకి రాకపోయినా వస్తే ఇంకా మంచిది. ఇప్పుడు గాంధీ హాస్పిటల్ దగ్గర జూనియర్ డాక్టర్లు చేసినప్పుడు వీళ్ళు రావచ్చు కదా. మొన్న ముఖేష్ అంబానీ ఆయన కొడుకు లగ్గాన్ని చేస్తే కోట్లు తీసుకొని పోయిండ్రు అందరూ, మరి కోట్లాది రూపాయలు తీసుకొని ఆయన ఫంక్షన్ అటెండ్ అయ్యారు అనంత్ అంబానీ పెళ్లికి. మరి కలకత్తా మరి ఆర్జీకేఆర్ మెడికల్ హాస్పిటల్కి మీరు ఎందుకు పోరండి? చూసి రావడానికి వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకంటే పరామర్శించారు? అంటే డబ్బులు ఉన్న వాళ్ళ తాటికి సినిమా హీరోలు పోతారా, సినిమా హీరోయిన్లు పోతారా? అంటే పేదోళ్ళు రేపులు జరిగినప్పుడు ఒక డాక్టర్ రేపు జరిగితే వాళ్ళ తల్లిదండ్రులను కూడా పరామర్శించి వాళ్ళకి మద్దతుగా కూడా ఉండరా? అంటే డబ్బులే ముఖ్యమా, ఇంకేది ముఖ్యం కదా? కనీసం బాధ్యత లేదా? సినిమాలలో చెప్తే అబ్బాబ్బాని నీళ్ళకి నిజంగా కొన్ని లక్షల కోట్ల మంది ఫ్యాన్స్, నిజ జీవితంలో ప్రశ్నించినోడిని వీళ్ళు కూడా సమాజం ఎట్లా అయిందంటే, నిజ జీవితంలో ప్రశ్నించినోడిని ఎవడు దేకడు, సినిమాలలో ప్రశ్నించినోడిని మాత్రం ప్రొఫైల్ పిక్ పెట్టుకుంటారు. అల్లు అర్జున్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, ప్రభాస్ ప్రొఫైల్ పిక్ ఉంటుంది, విరాట్ కోహ్లీ ప్రొఫైల్ పిక్ ఉంటుంది. ఈ రోడ్ల మీదకి వచ్చి ప్రశ్నించినోడిది మాత్రం ప్రొఫైల్ పిక్ కాదు కదా, అసలు వీళ్ళని దేకేనోడు ఉండడు. అంటే సమాజం మారాలి, సెలబ్రిటీలు మారాలి, వీళ్ళందరూ స్పందించాలండి. అన్ని స్పందించకపోయినా ఎస్పెషల్గా ఇట్లా సెన్సేషనల్ అయిన ఇష్యూలన్నా వీళ్ళు స్పందించాలి. మహిళలకు కానీ డాక్టర్లకు కానీ మద్దతు ఇవ్వాలి. వీళ్ళకి ఒక రోగం వచ్చినా మళ్ళీ రేపు కాపాడేది ఒక డాక్టరే. సినిమా హీరోలకైనా రాజకీయ నాయకులకైనా సీఎం రేవంత్ రెడ్డి కూడా దీని మీద బలంగా స్పందించాలి కదా, మాజీ సీఎం కేసీఆర్ కూడా స్పందించాలి కదా. ఎందుకండి ఇలా బతుకులు ఏందండి? కనీసం స్పందన లేదు, కనీసం దాని మీద ఒకసారి మాట్లాడింది లేదు, దీని మీద చట్టాలు తీసుకురావాలని మాట్లాడరు. అసలు వాళ్ళకి సోయి ఉందా? సినిమా హీరోలకు కూడా చెప్తున్నా, అసలు కేంద్ర ప్రభుత్వం కూడా బేటీ బచావ్ బేటీ పడావ్ అని వాళ్ళు ఎన్నో నినాదాలు, ఎన్నో ఆడపిల్లలకు రక్షణగా ఉంటామని చెప్తారు. మరి ఎందుకు వాళ్ళు కూడా ఆర్ఎస్ఎస్ కానీ లేకుంటే ఇంకా సంఘాలు కానీ ఏదైనా అయినప్పుడు బయటకు వచ్చేవాళ్ళు ఈ విషయం పైన వాళ్ళు వెళ్తున్నారు. ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో బీజేపీలు కానీ ఆర్ఎస్ఎస్లు కానీ మిగతా ప్రతిపక్ష నాయకులు సిపిఐ కమ్యూనిస్టులు వెళ్తున్నారు, కానీ వాళ్ళు శిక్షించాలంటున్నారు. కానీ చట్టాలు బలంగా తీసుకురావాలి, ఎడ్యుకేషన్ లో మార్పు తీసుకురావాలి, తల్లిదండ్రులలో మార్పు తీసుకురావాలి, మగవాళ్ళలో మార్పు తీసుకురావాలి. ప్రభుత్వాలు అనుకుంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం, ఇప్పుడు నోట్ల రద్దు విషయం కానీ ఇంకో విషయం కానీ ప్రభుత్వాలు అని అనుకుంటే ఏది ఇమీడియట్లీ ఏదైనా చేయొచ్చు. మరి మహిళల పైన ఇప్పటికీ మనం చెప్పుకోవడానికి అభివృద్ధి చెందుతున్న భారతదేశం 78 సంవత్సరాలు పూర్తి చేసుకున్నామని చెప్పి గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ మరి ఎందుకు ఇప్పటికీ అంటే ఈ సామాన్య ప్రజల పైన ఏమి జరిగినా మాకు ఎందుకు వాళ్ళ ఇళ్ల పైన జరగబట్టి వాళ్ళు పెద్ద ప్యాలెస్ ఇదే ఒక ఎమ్మెల్యే కూతురును, ఎంపీ కొడుకును, ముఖ్యమంత్రి కూతురులను రేపు చేస్తే ఇట్లనే ఉంటుండేనా?
ఒక ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళని చేస్తే ఇట్లనే ఉంటుండేనా? అంటే మీరు అన్నట్టు మన ప్రాణాలకు అసలు విలువ లేదు, ఏమీ లేదు. అసలు ఏందండి అరాచకాలు, ఏందండి ఇంత దారుణం, ఏందండి గుర్తు కోసం ఓటు వేయాలి, పక్కకి వేయాలి. అసలు అంటే ప్రజలలో కూడా మార్పు రావాలి, రోడ్ల మీదకి రావాలండి. ప్రజలంతా కూడా రోడ్ల మీదకి రావాలి. ఇప్పుడు జరిగింది వాళ్ళ ఇంటికే, నిన్న అందరు రక్షాబంధన్ జరుపుకుంటున్నారు. ఎట్లా జరుపుకోకపోతే అవుతుందండి రక్షాబంధన్? అంత రక్షణ లేదు ఆడపిల్లలకు, ఒక డాక్టర్ కు రక్షణ లేదు. రోడ్ల మీద రేపులు పోయి హాస్పిటల్ లోపట్లే రేపులు జరుగుతుండే, ఇంకా రక్షాబంధన్ ఎక్కడికి వెళ్ళి జరుపుకుంటారు? ఎట్లా సంతోషంగా ఉంటదండి? ప్రతి ఒక్కళ్ళు కూడా రాఖీ కట్టించుకున్న వాళ్ళు, రాఖీ కట్టిన వాళ్ళు కూడా బయటకు రావాలి, రోడ్ల మీదకి రావాలి, స్పందించాలి, కఠినాతి కఠినమైన చట్టాలు రావాలి. వాళ్ళకి సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ ఏదో కావాలంటున్న డాక్టర్లకు రావాలి, మహిళలందరికి రావాలి. ఆ రకంగా మనందరం కూడా పనిచేయాలని, మీ సిగ్నేచర్ స్టూడియో కూడా ఇంకా ఎక్కువ కూడా కృషి చేయాలని మా ఛానల్ నుంచి, పిఎంఆర్ టీవీ నుంచి కూడా మేము చేస్తాము. రావాలి, ఆ ప్రిన్సిపల్ మీద కూడా, మమతా బెనర్జీ మీద కూడా ఎంక్వైరీ చేయాలి. ఈ తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నట్టే డౌట్ వస్తూ ఉంది. ఆమెనే హోంశాఖ మంత్రి అంటే, నువ్వు హోంశాఖ మంత్రి ఉండి ముఖ్యమంత్రి అయి ఉండి, అంటే ముఖ్యమంత్రిగా ఉండి హోంశాఖ మీద మంత్రి మీద నువ్వు చేస్తున్నావు. ఆమె వేరే హోంశాఖ మంత్రి చేసిండు అంటే ముఖ్యమంత్రి మీద చేసిన అన్నట్టు ఉంటుంది. లేదంటే ఆరోగ్య శాఖ మంత్రి ధర్నా చేసిందంటే ముఖ్యమంత్రి మీద చేసినట్టు. మూడిటికి నువ్వు ధర్నా చేస్తే సిగ్గు అనిపిస్తుంది జనాలకు. మొత్తం మాఫియా నట పశ్చిమ బెంగాల్ అరాచకం మమతా బెనర్జీది. ఆమె క్రైమ్ అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువ అక్కడనే ఉంది. మెడికల్ డాక్టర్లకు అసలు ఎక్కడ కూడా అది లేదు. ఈ కేసు యూషన్ ఇక్కడ రాష్ట్రం, తెలుగు రాష్ట్రాలలో కూడా ఇప్పుడు మన ప్రభుత్వ హాస్పిటళ్లలో కూడా సౌకర్యాలు పెంచాలి, సీసీ కెమెరాలు పెంచాలి, వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వాలి, వాళ్ళని 36 గంటలు పని చేయకుండా కూడా చూసుకోవాలి, వాళ్ళకి 12 గంటలు ఏదో 10 గంటలు చేసేటట్టు చేయాలి. తర్వాత వాళ్ళకి సెక్యూరిటీ ఉంచాలి. మీ ఏదైనా డ్రగ్ మాఫియా కానీ, ఇంకేదైనా ఇంటర్నల్ ఆర్గాన్ మాఫియా కానీ ఉంటే ఇప్పుడు అరికట్టాలి. మళ్ళీ కలకత్తాలో జరిగినట్టు ఇక్కడ జరగొద్దు. వీళ్ళందరూ కూడా పటిష్టమైన చట్టాలకు కృషి చేయాలని చెప్పేసి నేను రాష్ట్రంలో ఎట్లా ఉందన్న పరిస్థితి. ఒకవైపు కవిత విషయము, ఆమె బెయిల్ విషయంకై బీఆర్ఎస్ ని బీజేపీ విలీనం చేస్తుందని చెప్పి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతుంది, కాంగ్రెస్ లో విలీనం చేస్తుందని చెప్పి బీజేపీ వాళ్ళు మాట్లాడుతుండ్రు. ఎట్లా చూడొచ్చు? కవిత బయటకు వచ్చే అవకాశం ఉందా? ఏ పార్టీ విలీనం చేసే అవకాశం ఉంది? బీఆర్ఎస్ అదే నా బీఆర్ఎస్ విలీనం అవుతుందా విలీనం కాదా అదంతా మనకు అసలు సంబంధం లేని క్వశ్చన్. యాక్చువల్లీ వాళ్ళు ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయంగా వాడుకోవడానికి బీజేపీ ఒక మాట చెప్తుంది, కాంగ్రెస్ ఇంకొకటి చెప్తుంది. కానీ అక్కడ ఎక్కడ విలీనం అయినట్టు క్లియర్ గా అనిపిస్తలే. కేసీఆర్ అన్నట్టు అందరి జుట్టు లేకపోతే కాళ్ళు పట్టుకునే టైపే. కానీ ఇప్పుడు జరుగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా డాక్టర్లకు మహిళలకు సెక్యూరిటీ లేదు. దీని మీద మాట్లాడాల్సిన ప్రతిపక్షాలు కూడా దాంట్లో అజ్జాన్ అవుతుంది, దీంట్లో ఇజ్జాన్ అవుతుంది, మేము దేంట్లో జాయిన్ కామని ఏందండి ఇంత బేవార్సుగాళ్ళు ఉన్నారు? ఏందండి నాకే సిగ్గు అనిపిస్తుంది. ఏం రాజకీయాలు? ఎవడొస్తేంది, ఎవడు ఎట్లా విలీనం అయితేంది? ఈ దేశం కోసం ఇంకా ఎట్లాంటి బలమైన మహిళల పట్ల ఎట్లాంటి చట్టాలు తయారు చేస్తారు? క్రిమినల్స్కి ఇంకా కొమ్ము కాస్తారా? వీటిపైన మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కవిత ఏమన్నా మంచి పని చేసి జైలుకు పోయిందా? లిక్కర్ స్కామ్లో పోయింది. అట్లాంటి లిక్కర్ రాణి కోసము, అట్లాంటి ఆమె కోసము ఇంత పెద్ద చర్చ జరుగుతుంది. ఈయన కేటీఆర్ ఇంకా ఐ మిస్ యూ మై సిస్టర్ అంటుండు. ఆమె స్వాతంత్ర ఉద్యమం చేసిపోయిందా? తెలంగాణ ఉద్యమం చేసిపోయిందా? అసలు మహిళలకు రక్షణ కోసం పోయిందా? మహిళలకు చట్టాలు బలంగా కావాలని పోయిందా? కోట్లు సొంత ఇల్లు లేనని చెప్పిన ఆమె నంది మరి బంజారా హిల్స్ లో నందినగర్ హిల్స్ లో పెద్ద ప్యాలెస్ కట్టుకుంది, కోట్లాది రూపాయలు. షామీర్పేటలో ఫామ్ హౌస్, శంకర్పల్లి సైడ్ ఫామ్ హౌస్ అంటున్నారు, దుబాయ్లో మరి బుర్జ్ ఖలీఫాలో కొన్నది అంటున్నారు, కోట్లు సంపాదించింది అంటున్నారు, డబ్బు పిచ్చి అంటున్నారు. ఆమె కోసం ఇంత సీను. ఒక కూతుర్నే కంట్రోల్లో పెట్టుకొని తండ్రి ఇంకా ఈ రాష్ట్రాన్ని కంట్రోల్లో పెడతారట. ఇదండి వీళ్ళ వ్యవహారము. ఈ కేటీఆర్ ఇంకా సిగ్గు లేకుండా మా చెల్లెని మిస్ అయినా, లేకపోతే మా నాన్న వస్తాడు, పులి వస్తుంది, ఏందండి పోతే ఎలక్షన్ ఉంటే పులి వస్తుంది, ఎలక్షన్ లేకపోతే రాదు. ఎంపీ ఎలక్షన్లు అప్పుడేమో పులి వచ్చి గావు గావు మన అరిచి రెచ్చగొట్టి పోతే సున్నా వచ్చింది సిగ్గు లేకుండా. ఇంకా ఏం చెప్తారు? 2 సార్లు అధికారంలో ఉన్న పార్టీకి ఒక్క సీటు కూడా రాలేదు. ఇంకా ఈ రాజకీయాలకు తప్పుకోవాలి. ఈ క్రిమినల్స్ అండి మొత్తము బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అంతా క్రిమినల్స్ తయారైపోయారు. ఈ పార్టీని పొందబెట్టాలి, నాశనం చేయాలి. బేవర్స్ పార్టీ. ఇక్కడ ఎమ్మెల్యేల విషయానికి వస్తే కూడా అంటే ఇప్పుడు బీఆర్ఎస్ లో ఉన్న కొంతమంది మధ్యలో చాలా మంది కూడా కాంగ్రెస్ లో చేరడం, అంటే అధికారంలోకి వచ్చిన పార్టీ చేరడం, ఈ పార్టీ చేంజ్ చేసే వ్యక్తుల పైన కూడా చట్టాలు ఇక్కడ కూడా ఎందుకు బలం? ఇప్పుడు అదే ఇప్పుడు ఉస్మానియా వేదికగా చూసుకుంటే ఎంతో మంది విద్యార్థులు పీజీలో అయిపోయిన వాళ్ళు కూడా
ఏదన్నా మన ఇంటి పక్కల ఇష్యూ కానీ ఇంకోటి కానీ చిన్న కేసు ఉన్న ఒక గవర్నమెంట్ జాబ్ కి అర్హులం కాదు. మరి వీళ్ళు కోట్లు సంపాదించి ఏ పార్టీ అధికారంలో ఉంటే వస్తే అందులో పోవడం ఇక్కడ ఎందుకు మరి చట్టాలు మీరు అన్నట్టు బాగాలి కేసులు గీసులు అయిన వాళ్ళు ఇట్లాంటి క్రిమినల్ నేర చరిత్ర ఉన్నోళ్లకు అసలు డిస్క్వాలిఫై చేయాలి. అసలు ఎందుకు అవకాశం ఇవ్వాలి? మల్లారెడ్డి లాంటి భూ కబ్జాదారుడు క్రిమినల్ ఇట్లాంటి వాడికి, ముత్తిరెడ్డి లాంటి వాడికి, కేటీఆర్ హరీష్ రావు లాంటి వాడికి ఎలక్షన్లలో ఇచ్చుడు రేపు కవిత వస్తే మళ్ళా పోటీ చేయొచ్చు లిక్కర్ దొంగ. ఇదంతా కూడా మారాలి. అవినీతి పరులకు ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు రాజకీయ వ్యవస్థ కనబడుతుంది. ఇంకోటి పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని ఇంకా పటిష్టం చేసి ఈ సుప్రీంకోర్టుకు ఎన్నికల కమిషన్ కు ఇంకా పూర్తి రైట్స్ ఇచ్చేసి స్పీకర్ కు అధికారాలు లేకుండా ఎవడన్నా ఒక పార్టీ మారిండంటే వాడిని లైఫ్ లాంగ్ ఇంకా రాజకీయాలలోకి లేకుండా సభ్యత్వం రద్దు చేసి అవసరం ఉంటే జైల్లో పెడతామనే శిక్షలు తీస్తే తప్ప 10 ఏళ్ళు జైలు శిక్ష ఉంటుంది పార్టీ మారితే అనే చట్టాలు అట్లాంటి బలంగా తీసుకొస్తే తప్ప వీళ్ళు పార్టీ మారకుండా ఉండరు. బీఆర్ఎస్ పార్టీని గద్దె దించడంలో మీరు కూడా ప్రధాన పాత్ర పోషించిన డప్పు అంకనేసుకొని కూడా ఉస్మానియా మొత్తం విద్యార్థులను చైతన్యం చేసే విధంగా మీరు కూడా ఆ ప్రయత్నంలో బలంగా పనిచేశారు. ఈ ప్రభుత్వం పైన మీ స్పందన ఎట్లుంది? దాదాపు 8 నెలలు అయింది అధికారంలోకి వచ్చి. ఆ డిఎస్సి వాళ్ళ విషయం కానీ గ్రూప్స్ వాళ్ళ విషయంలో మీరు వెళ్తుంటే ఒక మీడియా ఛానల్ దగ్గర మాట్లాడుతుంటే పోలీసులు అర్ధాంతరహితంగా మిమ్మల్ని తీసుకుపోవడం ఎట్లా అనిపిస్తుంది? ఈ 6-7 నెలల పాలననే ఎట్లా చూడొచ్చు? వీళ్ళ పరిపాలన పట్ల మాత్రం మరి ఏదో ఊహించినంత అయితే లేదు. మా పట్లనే ఇంత దారుణంగా ఉంది. విశ్వాసం లేదు, కృతజ్ఞత లేదు. కొన్ని లక్షల రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడిది? అసలు కనీసం విశ్వాసం అన్న ఉందా వాళ్ళకు? కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలే. అంటే దుర్మార్గులండి. ఇంత దుర్మార్గులను నేను ఎక్కడా చూడలేదు. వీళ్ళకి నా పట్లనే కాదు, అసలు నిరుద్యోగుల పట్ల కూడా ఒకనాడు కూడా ఉస్మాన్ యూనివర్సిటీకి వచ్చి థ్యాంక్స్ చెప్పలే, సిటీ లైబ్రరీకి వచ్చి థ్యాంక్స్ చెప్పలే, కలవలే. వాళ్ళు కలిసి ఒక రోజు వెళ్తున్న భోజనం చేసింది లేదు. ఎవరు కనీసం ఒక థ్యాంక్స్ చెప్పిన పాపాన బోలే. డిఎస్సి వాళ్ళు ఒక 2-3 నెలలు వాయిదా అంటే వాయిదా వేయకుండా ఏడిపించారు. గ్రూప్ 2 వాళ్ళు కూడా రోడ్ల మీదకి వస్తే డింగా అని చేస్తే తప్ప అడగంగా ఒక గ్రూప్ 2 వాళ్ళకు మాత్రం వాయిదా వేసారు. వెంకట్ గారు, తీర్మార్ మల్లన్న గారు, కోదండరామ్ సార్ మీరు కోదండరామ్ సార్ గారి పైన పాడిన పాట కూడా బాగా వైరల్ అవుతుంది. కోదండరామ్ సార్ కూడా అంటే అప్పుడు వాడినాం. ఇప్పుడు అండా దండా ఉండాలని కోదండ రాముని నమ్ముకుంటే గుండె లేని మనిషల్లే మమ్మ కొండ కోనల కుదిలేసిండు అని పాడుకోవాల్సిన పరిస్థితి. అంటే స్వాతి ముత్యంలో కమల్ హాసన్ శ్రీరాముడి మీద అక్కడ రాధికకు జరిగిన అన్యాయం మీద మాట్లాడుతూ మంచి రోజులు వస్తాయి ధైర్యంగా ఉండని వాడతాడు. కానీ ఈ కోదండరామ్ నమ్మి కూడా చాలా మంది ఓట్లేసారు. నేనున్నా మీకు ఏదైనా అన్యాయం జరిగితే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పిన వ్యక్తి ఇలా ఎమ్మెల్సీ కోసము మంత్రి పదవి కోసము కనీసం బయటకు వచ్చి మాట్లాడలే. నా మాట ఇంటలేరు, నేను పోస్ట్ మ్యాన్ లెక్క ఉంటా. గివా మాటలు చెప్పేది ముచ్చట్లు. తీన్మార్మలను కూడా ఎన్నడూ గ్రూప్ 2 వాళ్ళ కోసం రాలేదు, డిఎస్సి వాళ్ళ కోసం రాలేదు. ఏదో లెటర్ రాసిన అని చెప్పి చేతులు దులుపుకున్నాడు. అయినదైనా చూసుకున్నాడు. చావు నోట్ల తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ చెప్పుకుంటారు. కానీ జయశంకర్ సార్ తర్వాత మనం తెలంగాణ అంటే ఉద్యమం చూసిన వాళ్ళని చూసుకుంటే జయశంకర్ సార్ తర్వాత అభిమానించే నాయకులు ఎవరంటే కోదండరామ్ సార్. ఇప్పుడు కోదండరామ్ సార్ నిజస్వరూపం బయటపడ్డది. దెబ్బకు నిరుద్యోగులు చేసిన ఏ ధర్నాకైనా రాలేదు, మద్దతు ఇవ్వలేదు, కలిసి మాట్లాడలేదు. కాబట్టి కోదండరామ్ సార్ ఒరిజినల్ క్యారెక్టర్ ఏందనేది మొన్నటి దెబ్బకు తెలిసిపోయింది. ఇప్పుడు కోదండరామ్ను ఏ నిరుద్యోగి నమ్మే పరిస్థితి లేదు. మొన్న జరగడం వల్ల ఎవడెవడు దొంగ, ఎవడెవడు మంచోడు, ఎవడు మనోడు, ఎవడు మందోడు అనేది క్లియర్ గా నిరుద్యోగులకు తెలిసిపోయింది. అంటే ఈ 10 ఏళ్ల పరిపాలన కుటుంబ పరిపాలన అన్నారు, కల్వకుంట్ల కుటుంబ పరిపాలన అన్నారు. ఇప్పుడు ఏమైనా మార్పు అయిందనుకోవచ్చా? రావులు పోయి రెడ్ల చేతిలోకి వచ్చినట్టుగా అనిపిస్తుంది మనకు. ఇక్కడ కూడా రేవంత్ రెడ్డి అన్నదమ్ములే ఉన్నారు. ఇప్పుడు మొన్న పెట్టుబడుల విషయం అమెరికాకి వెళ్తే కూడా వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళడం ఎట్లా చూడొచ్చు? ఇది అదే మార్పు వచ్చింది. కల్వకుంట్ల ఫ్యామిలీ పోయి అనుముల ఫ్యామిలీ వచ్చింది. ఎనుముల ఫ్యామిలీ వచ్చింది. ఎనుముల రేవంత్ రెడ్డి, ఎనుముల జగదీష్ రెడ్డి అమెరికాలో, తర్వాత ఎనుముల తిరుపతి రెడ్డి, ఎనుముల కొండల రెడ్డి, ఇంకా కృష్ణారెడ్డి ఏమో ఎనుములు ఉండడం. ఇప్పుడు ఈ వాళ్ళేమో హరీష్ రావు, కవిత రావు, సంతోష్ రావు, కేటీ రావు, కేసీ రావు. ఈ రావుల ప్లేస్ లో ఈ రెడ్లు వచ్చారు. వీళ్ళు అనుముల రెడ్లే. మళ్ళా మిగతా రెడ్లకు పెద్దగా ఎక్కడ ప్రాధాన్యత ఉన్నట్టు కూడా నాకు కనబడట్లే. వాళ్ళ ఫ్యామిలీ ఇప్పుడు వీళ్ళ ఫ్యామిలీ.
మార్పు అండి, ఈ మార్పు వచ్చిందండి. చూడాలి మరి తెలంగాణ యువత కూడా వీళ్ళందరినీ ప్రశ్నించాలి. వాళ్ళ పెత్తనమేంది, వాళ్ళ కుటుంబ పెత్తనమేంది, ఆల్రెడీ కల్వకుంట్ల పెత్తనం వద్దనే మనం వాళ్ళు ఏ యువతలు పోయింటారు అసలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి తమ్ముళ్ళు కానీ లేకుంటే వాళ్ళ సెక్యూరిటీ కానీ వాళ్ళ బందోబస్తు కానీ అసలు ఎందుకు వాళ్ళ కేటాయించడం ఎందుకు? తిరుపతి రెడ్డి ఆంధ్రజ్యోతిలో మన బర్త్డేకు పెద్ద కట్అవుట్ వేసి అలుపెరుగని నాయకుడు సాహసాలు చేసిండు, ఇది చేసిండు, అది చేసి ఎడ చేసిండు అని తిరుపతి రెడ్డికి ఏం సంబంధం అండి? ఆయన ఎన్నడన్నా బయటకు వచ్చి ఉద్యమం చేసిండా? ఒక నిరుద్యోగుల తరపున వచ్చిండా? గ్రూప్ 1 రద్దయినప్పుడు వచ్చిండా? గ్రూప్ 2 వాయిదా పడ్డప్పుడు వచ్చిండా? లేదంటే డిఎస్సి మెగా డిఎస్సి కోసం వచ్చిండా? ఏ నిరుద్యోగుల తరపున కొట్లాడండి? ఏ రైతుల తరపున తిరుపతి రెడ్డి కొట్లాడిండు, కొండల రెడ్డి కొట్లాడిండు, జగదీష్ రెడ్డి కొట్లాడిండు, కృష్ణారెడ్డి కొట్లాడిండు? వీళ్ళు అన్నదమ్ములు ఎక్కడికి వచ్చి ఎక్కడ కొట్లాడిరు? వాళ్ళకి ఎందుకంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు? సంపత్ కుమార్ అనే మాజీ ఎమ్మెల్యే కూడా వాళ్ళు కలిసి చేస్తారట. కలిసి చేస్తే బయట వ్యాపారాలు కలిసి చేసుకుంటారు, ప్రభుత్వంలోకి వచ్చినాక కలిసి ఎట్లా చేస్తారండి? ఎన్ఎం శ్రీనివాసరెడ్డి అదే అంటుండు, సంపత్ కుమార్ అదే మాట్లాడుతున్నాడు. అన్నదమ్ములు ఉంటే ఇంటికాడ చూసుకోండి, ఏదైనా ఉంటే వ్యాపారం సర్వే ఇచ్చిండ్రట. దాదాపు 70% మంది ఈ ప్రభుత్వం అసంతృప్తిగా ఉన్నారనుకోవచ్చానా? ఈ ప్రభుత్వం ఏర్పడి 7-8 నెలల్లోనే ఇప్పుడు మోతీలాల్ అనే ఒక లంబాడి బిడ్డ లాంటి వాళ్ళు కూడా గాంధీ హాస్పిటల్ వేదికగా అమర నిరాహార దీక్ష కూడా చేయడం జరిగింది. ఎట్లా అనిపిస్తుంది మరి అసలు ముందు ఇంకా 4 సంవత్సరాలు ఎట్లా ఉండబోతుంది ఈ పరిపాలన? ఇదే అండి, ఇప్పుడు వీళ్ళ కుటుంబం పెత్తనం తగ్గించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. తర్వాత ఆటో డ్రైవర్లు ఎంతో మంది బాధపడతా ఉన్నారు, వాళ్ళకి ఒక సొల్యూషన్ చూపించాలి. బస్సు ఫ్రీ అని చెప్పేసి చాలా మందికి బస్సులలో సీట్ దొరకట్లేదు అబ్బాయిలకు. అలా అయితే ఏడన్నా మహిళలు నిలబడితే బస్సు ఆపట్లేదు కాబట్టి వాళ్ళకి రావట్లేదు. బస్సు లోడ్ ఎక్కువైతుంది, బస్సులు పెంచాల్సిన బాధ్యత ఉంది. మగవాళ్ళ పరిస్థితి ఏంది? మగవాళ్ళు ఎవరు బస్సు ఎక్కువద్దా? మరి వాళ్ళ బతుకులు ఎట్లా ఉండాలి? ఇవన్నిటి మీద సొల్యూషన్ చూపెట్టకుండా ఎట్లా సంతృప్తిగా ఉంటారండి? ఇంకా చాలా మందికి రుణమాఫీ కాలేదంటారు, వాళ్ళకు కూడా రుణమాఫీ కావాల్సిన కావాలి కదా. సరే ఒక్కరికి ఇచ్చినా కావాలి కదా, నువ్వు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం. ఇంకా చాలా మంది కాలేదంటున్నారు, వాళ్ళందరికీ కూడా చేయాల్సిన బాధ్యత ఉంది. నిరుద్యోగులకు ఇంకా మళ్ళీ డిఎస్సి వేస్తున్నారు, మెగా డిఎస్సి ఇవ్వాలి, ఎగ్జామ్స్ అని. 30,000 జాబ్లు ఇచ్చినామని అంటున్నారు కదా, ఇచ్చి అని జాబ్ క్యాలెండర్ కూడా ఇచ్చింది, ఎట్లా చూడొచ్చు దాని? అదే మరి జాబ్ క్యాలెండర్ ఇచ్చి దాంట్లో ఎన్ని జాబ్లు ఉన్నాయో తెలియదు. 2 లక్షల జాబ్లు ఇస్తా అని చెప్పేసి సరే నువ్వు 30,000 ఇచ్చిన అంటున్నావు, మరి మిగతా 1,70,000 ఎప్పుడు ఇస్తావు? ఆ 30,000 ఇచ్చిరు అనుకుందాం, మరి ఇంకా 1,70,000 ఎప్పుడు ఇస్తావు? సంవత్సరంలో ఇస్తున్నావు కదా, దగ్గర 9 నెలల దగ్గరకు వస్తుంది. ఈ 3 నెలల్లో రిక్రూట్మెంట్ చేస్తావా? నిరుద్యోగ భృతి ఎక్కడ పోయింది? మహాలక్ష్మి కింద అన్నావు, హాస్పిటల్ ఆరోగ్య శాఖకి ఎంత కేటాయించినావు, విద్యాశాఖకి ఎంత కేటాయించినావు? ఏంది ఒక ప్లానింగ్ ఉందా? మొత్తం సంతృప్తి ఉన్నారంటే ఎడికలు సంతృప్తి ఉంటారండి? ముందైతే ఇవన్నీ మార్చుకోవాలి కదా, చిన్న చితక అవన్నీ మార్చుకోవాల్సిందే. మార్చుకుంటేనే ఉంటారు. ఈ పెత్తనాము ఒంటెద్దు పొగడాలనేది తగ్గాలి అని నేను కోరుకుంటాను.